నమస్కారం పీసీఎన్ వార్తలకు స్వాగతం వార్తల్లోని ముఖ్యాంశాలు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను పూర్తి స్థాయిలో చేపడుతున్నారు రాష్ట్ర రవాణా శాఖ మంత్రి రాంప్రసాద్ రెడ్డి గంజాయి నాటు సారాతో పాటు మాదక ద్రవ్యాలపై ఉక్కుపాదం మోపాలి జిల్లా పోలీసు ఉన్నతాధికారులను ఆదేశించిన ఎస్పీ మణికంఠ జిల్లాలోని ఉపాధ్యాయులపై జిల్లా విద్యాశాఖ అధికారి వ్యవహరించే అనుచిత వైఖరిని తక్షణమే మానుకోవాలి ఎస్టీయూ నేతల డిమాండ్ నగరంలో పారిశుద్ధ పనుల నిర్వహణలో అలసత్వం వహిస్తే కఠిన చర్యలు తప్పవు నగర కమిషనర్ అరుణ వార్తల్లోని వివరాలు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారం చేపట్టిన రాష్ట్రంలో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు విరివిగా చేపడుతున్నారని రాష్ట్ర రవాణా యువజన మరియు క్రీడలు శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి పేర్కొన్నారు శనివారం చిత్తూరు ఆర్టీసీ బస్ డిపో నందు 17 నూతన ఆర్టీసీ బస్సులను రాష్ట్ర రవాణా యువజన క్రీడల శాఖ మంత్రి జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ చిత్తూరు పూతలపట్టు ఎమ్మెల్యేలు గురజాల జగన్మోహన్ మురళీమోహన్ నగర మేయర్ అముదతో కలిసి జెండా ఊపి ప్రారంభించారు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ గత 5 సంవత్సరాలలో రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ నిర్వీర్యమైందని నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత సుమారు 1400 బస్సులు ఏపీఎస్ఆర్టీసీ పరిధిలోకి వచ్చాయన్నారు సుమారు 400 బస్సులు రోడ్ల మీదకి వచ్చాయన్నారు ఏ ఉద్దేశంతో ఏపీఎస్ఆర్టీసీని స్థాపించారో గత 5 ఏళ్లలో నిర్వీర్యమైన సంస్థను గాడిలో పెట్టేందుకు ముఖ్యమంత్రి చర్యలు చేపడుతున్నారన్నారు ఇచ్చిన హామీలన్నింటినీ సక్రమంగా ప్రజలకు అందే విధంగా ముఖ్యమంత్రి చర్యలు చేపడుతున్నారని తెలిపారు ముఖ్యంగా రాష్ట్ర రవాణా సంస్థ ప్రజలకు ఎంతో ఉపయోగకరంగా కలదని మన జీవనంలో ఆర్టీసీ బస్సు ఒక భాగమని కుగ్రామాలకు కూడా ఆర్టీసీ బస్సులు వెళ్లడం జరుగుతుందన్నారు ఎన్నికలలో ఇచ్చిన హామీలలో ముఖ్యంగా మహిళలకు బస్సుల్లో ఉచిత ప్రయాణం ఇచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని అతి త్వరలోనే మహిళా మూర్తులకు ఒక శుభవార్త చెబుతారని తెలిపారు వచ్చే 5 సంవత్సరాలలో ఆంధ్ర రాష్ట్రంలో ఎక్కడ చూసినా ఎలక్ట్రిసిటీతో నడిచే బస్సులను తీసుకురావడం జరుగుతుందని మీ అందరి ఆశీస్సులు దీవెనలు ముఖ్యమంత్రిపై ఉండాలని కోరారు ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ దొరబాబు కటారి హేమలత కాజూరు బాలాజీ పూతలపట్టు ఎమ్మెల్యే మురళి ఆర్టీసీ డిఎం రూపశ్రీ నాయకులు చల్లబాబు సిఆర్ రాజన్ వసంత్ కుమార్ కాజూరు రవి హేమాద్రి నాయుడు సంబంధిత అధికారులు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు सुरेश को बैक रहा सुरेश सुरेश और अंश साइड साइड खोसे इतना लोग पीछे सर सर ठीक है बैक लेपरा बैक लेपरा शिवाना
చూడండి చూడండి అందరికీ నమస్కారం. ఈరోజు ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారికి, అలాగే నా సహచర ఎమ్మెల్యేలు, చిత్తూరు ఎమ్మెల్యే గారికి, పూతలపట్టు ఎమ్మెల్యే గారికి, మా ఇన్ఛార్జి గారికి, దొరబాబు గారికి, మా సిటీ ప్రెసిడెంట్ గారికి, ఇక్కడికి చేసిన యాజమాన్యానికి, సిబ్బందికి ఒకరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఇక్కడ జేసీ గారికి, ఈ కార్యక్రమానికి ఇక్కడ వచ్చిన మీ అందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఈరోజు ఇక్కడ పండుగ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి పోలేదు గత ప్రభుత్వం. ఇప్పుడు మేము ఒకటే చెప్తున్నాం, మా హామీలు ఏవైతే ఇచ్చామో అవన్నీ సక్రమంగా ప్రజలకు అందే విధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం అయితేనే, మా ముఖ్యమంత్రి గారు అయితేనే చర్యలు తీసుకుంటున్నారు. ముఖ్యంగా ఏపీఎస్ఆర్టీసీ విషయానికి వస్తే నిర్వీర్యమైన సంస్థను మరొక్కసారి గాడిలో పెట్టేదానికి రాష్ట్ర రవాణా శాఖ అలాగే ముఖ్యమంత్రి గారు ముందుకెళ్తున్నాం. ముఖ్యంగా ఆర్టీసీ బస్సులు అనేటివి ప్రజలకు ఎంత మటుకు సహాయపడుతున్నాయి మీ అందరికీ తెలుసు. మన జీవన ప్రమాణాల్లో, మన జీవనంలో ఒక ఆర్టీసీ బస్సు అనేది కూడా ఒక భాగం అయిపోయింది. ఎక్కడ సూర్యుడు ఎక్కడి వరకు వస్తాడో అక్కడ వరకు ఆర్టీసీ బస్సు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కుగ్రామాలకు కూడా వెళ్తుందంటే మీరు ఒకసారి ఆలోచించాల. ఇలాంటి సంస్థను గత ప్రభుత్వాలు పక్కలకు పెడితే ఇప్పుడు మేము అధికారంలోకి వచ్చిన తర్వాత దీన్ని గాడిన పెట్టే ప్రయత్నంలో ఉన్నాం. ముఖ్యంగా గత ఎన్నికల్లో ఏవైతే మేము హామీలు ఇచ్చామో దాంట్లో ముఖ్యంగా మహిళా మూర్తులందరికీ ఉచిత బస్సు ప్రయాణం ఇచ్చేదానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉంది. అతి త్వరలోనే మహిళా మూర్తులందరికీ ఒక శుభవార్త చెప్పేదానికి మేము సిద్ధంగా ఉన్నాం. అలాగే మా ముఖ్యమంత్రి గారు ముందే చెప్పారు, వచ్చే 5 సంవత్సరాల్లో ఆంధ్ర రాష్ట్రంలో ఎక్కడ చూసినా ఎలక్ట్రిసిటీలో నడిచే బస్సులే వస్తాయని ప్రజలకు మేము తెలియజేసుకుంటున్నాం. జిల్లాలో పాల ఉత్పత్తి పెంపుకు చర్యలు చేపట్టడం జరుగుతున్నదని జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ పేర్కొన్నారు. శనివారం జిల్లా సచివాలయంలోని సమావేశపు మందిరంలో జిల్లా కలెక్టర్ జిల్లాలోని పాడి రైతులకు వివిధ డైరీల ద్వారా వస్తున్న పాల ధర, పాల ఉత్పత్తి పెంచేందుకు తీసుకోవాల్సిన చర్యలపై జిల్లాలోని 21 ప్రైవేట్ డైరీల యాజమాన్యాల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ పాడి రైతులకు పాలకు ఒక్కో డైరీ వారు ఒక్కొక్క ధరను ఇవ్వడం జరుగుతున్నదని, జిల్లాలో వ్యవసాయం తరువాత ఉద్యాన పాడి పరిశ్రమపై ఎక్కువ మంది రైతులు ఆధారపడి జీవిస్తున్నారని తెలిపారు. వెన్న శాతం ఒకే విధంగా ఉన్నప్పటికీ ధర వ్యత్యాసానికి గల కారణాలపై చర్చించారు. పాల ఉత్పత్తిని పెంచేందుకు అన్ని చర్యలు చేపట్టడం జరుగుతుందని తెలిపారు. వివిధ డైరీలకు చెందిన ప్రతినిధులు మాట్లాడుతూ పాడి రైతులకు చెల్లించే పాల ధరలో వ్యత్యాసానికి గల కారణం డిమాండ్ సప్లై కారణమని, దానితో పాటు వివిధ డైరీల పోటీలను ఆధారం చేసుకుని ధరల మార్పు ఉంటుందని తెలిపారు. కర్ణాటక రాష్ట్రంలో కోఆపరేటివ్ డైరీకి పాలు పోసే పాడి రైతులకు లీటర్కు 5 రూపాయలను అదనంగా రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వడం జరుగుతున్నదని, ఈ విధానాన్ని మన రాష్ట్రంలో కూడా అమలు చేస్తే బాగుంటుందని, దీనితో పాటు పశు బీమా పథకం ప్రస్తుతం సంవత్సరానికి 4 నెలలు మాత్రమే అమలు చేయడం జరుగుతున్నదని, అలా కాకుండా సంవత్సరం అంతా అమలు చేయడం మరియు ప్రస్తుతం అందిస్తున్న 30,000 బీమా మొత్తాన్ని పెంచాలని, తద్వారా పాల ఉత్పత్తి పెరిగే అవకాశం ఉందని డైరీల ప్రతినిధులు కలెక్టర్కు వివరించారు. ఈ సమావేశంలో పశు సంవర్ధక సహాయక డీడీలు గోవిందయ్య, ఆరిఫ్, 21 ప్రైవేట్ డైరీల ప్రతినిధులు, సంబంధిత అధికారులు పాల్గొన్నారు. గంజాయి, నాటు సారాతో పాటు మాదక ద్రవ్యాలపై ఉక్కుపాదం మోపాలని జిల్లా ఎస్పీ మణికంఠ పోలీసు ఉన్నతాధికారులను ఆదేశించారు. శనివారం పోలీస్ శాఖ చిత్తూరు జిల్లా ట్రైనింగ్ సెంటర్ నందు ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో అధికారులతో సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ ఇన్వెస్టిగేషన్లో సరైన ప్రొసీజర్ పాటించడంతో పాటు సాంకేతిక పరిజ్ఞానంతో కేసులను త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించారు. అదేవిధంగానే
పోలీస్ శాఖ నిఘా వ్యవస్థను బలపరచడంతో పాటు గంజాయి నాటుసారా తయారీ అక్రమ మద్య రవాణాను అరికట్టే విధంగా అధికార యంత్రాంగం ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఇతర రాష్ట్రాల నుండి వస్తున్న NDPL లిక్కర్పై ప్రత్యేక నిఘా ఉంచి అక్రమ మద్య రవాణాను అరికట్టేందుకు చర్యలు చేపట్టాలని సూచించారు. నాటుసారా తయారీ ఉత్పత్తి మరియు విక్రయ కేంద్రాలపై ప్రత్యేక నిఘా పెట్టడంతో పాటు నాటుసారా తయారు చేస్తున్న గ్రామాలలోని ప్రజలకు చైతన్యం కలిగించే విధంగా వారికి అవసరమైన కౌన్సిలింగ్ చేపట్టాలన్నారు. దీనితో పాటు కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాలకు సరిహద్దు ప్రాంతమైన చిత్తూరులో ఎలాంటి అసాంఘిక కార్యక్రమాలు జరగకుండా చూడాలని సూచించారు. ఈ కార్యక్రమంలో SEB అడిషనల్ SP సుబ్బరాజు, ఎక్సైజ్ సూపరింటెండెంట్ శ్రీధర్, జిల్లాలోని SEB ఇన్స్పెక్టర్లు, SIలు, సిబ్బంది పాల్గొన్నారు. చిత్తూరు నగరంలోని గాంధీ సర్కిల్, మిట్టూరులోని మునుస్వామి నాయుడు మున్సిపల్ పార్కును శనివారం ఉదయం కమిషనర్ అరుణ తనిఖీ చేశారు. మునుస్వామి నాయుడు మున్సిపల్ పార్కులో జరుగుతున్న ఇంజనీరింగ్ పనులను, శుభ్రత పనులను తనిఖీ చేశారు. ఫుట్పాత్ నిర్మాణం, మొక్కల పెంపకం, పిల్లలు ఆడుకునే పరికరాలు, చెట్ల వద్ద చదువుకోవడానికి వీలుగా బల్లలు ఏర్పాటు చేయాలన్నారు. పార్కు బయట ఆక్రమణలను తొలగించి పార్కింగ్ కోసం సిద్ధం చేయాలని, వాకర్స్ కోసం వాకింగ్ ట్రాక్ నిర్మాణంపై అధికారులతో చర్చించారు. పార్కును పూర్తి స్థాయిలో అభివృద్ధి చేసి ఆహ్లాదకరంగా తీర్చిదిద్దాలన్నారు. గాంధీ సర్కిల్ బస్ స్టాప్ లో బస్ షెల్టర్లను పూర్తి స్థాయిలో అభివృద్ధి చేయడంపై అధికారులతో కలిసి పరిశీలించారు. అపోలో సౌజన్యంతో బస్ షెల్టర్లు నిర్మాణంపై చర్చించారు. రోడ్డుపై వర్షపు నీరు లేకుండా చూడాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో సహాయక కమిషనర్ రామకృష్ణుడు, అపోలో COO నరేష్ రెడ్డి, DE రమణ, TPO శారద, ఇన్ఛార్జ్ సెంటర్ ఇన్స్పెక్టర్ అమర్నాథ్ రెడ్డి, వార్డు కార్యదర్శులు పాల్గొన్నారు. టీచర్లు, సంఘ ప్రతినిధులు వివిధ సమస్యల పరిష్కారం కోసం వచ్చినప్పుడు జిల్లా విద్యాశాఖ అధికారి వ్యవహరించే అనుచిత వైఖరి మారాలని రాష్ట్ర ఉపాధ్యాయ సంఘం చిత్తూరు జిల్లా శాఖ డిమాండ్ చేసింది. శనివారం చిత్తూరులో DEO కార్యాలయం ఎదుట STO ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు మదన్ మోహన్ రెడ్డి, మోహన్ యాదవ్ మాట్లాడుతూ సమస్యల పరిష్కారం కోసం DEO కార్యాలయానికి వచ్చే టీచర్లు, సంఘ ప్రతినిధుల పట్ల DEO అనుచితంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. ప్రజాప్రతినిధుల పర్యటనలో పాఠశాలల సమస్యలను ప్రస్తావించడాన్ని కూడా తీవ్రంగా తప్పుపడుతూ పరోక్షంగా ప్రజాప్రతినిధులను అవమానిస్తున్నారని పేర్కొన్నారు. తీవ్రమైన అనారోగ్య కారణాలు, కుటుంబ సమస్యల కారణంగా తమ పదోన్నతి రద్దు చేసి కింది కేడర్లో పోస్టింగ్ ఇవ్వాలని, ఏడాదిన్నరగా 10 మంది టీచర్లు తిరుగుతున్నప్పటికీ ఉద్దేశపూర్వకంగా జాప్యం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఒకే సమస్యకు సంబంధించి కొద్ది మందికి అనుకూలంగా, కొద్ది మందికి ప్రతికూలంగా వ్యవహరించడంలో మతలబు ఏంటని ప్రశ్నించారు. చిన్న చిన్న తప్పిదాలను కూడా భూతద్దంలో చూసే అధికారులు 25 సంవత్సరాలుగా టీచర్ల సర్వీసు రెగ్యులరైజేషన్ జాబితాలు ఎందుకు సక్రమంగా విడుదల చేయలేకపోతున్నారని ప్రశ్నించారు. బదిలీలు, పదోన్నతుల సందర్భాలలో అవకతవకలు జరగడానికి కారణం రెగ్యులరైజేషన్ మరియు సీనియారిటీ జాబితాలు బహిర్గతం చేయకపోవడమేనని స్పష్టం చేశారు. DEO కార్యాలయంలో ఫైళ్ల క్లియరేషన్లో తీవ్ర జాప్యం జరుగుతోందని తెలిపారు. అధికారుల తీరు మారకపోతే ఆందోళన కార్యక్రమాలను ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో STU రాష్ట్ర నాయకులు గంటామోహన్, హేమచంద్రారెడ్డి, శ్రీదేవి, పురుషోత్తం, దేవరాజు రెడ్డి, జిల్లా నాయకులు చంద్రన్, కిషోర్ కుమార్ రెడ్డి, లక్ష్మీపతి, చంద్రశేఖర్, చిట్టిబాబు, నరేంద్ర, మురళి, బొబ్బిలిరెడ్డి, నాగేంద్రరాజు, హరీష్, సురేష్, సుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు. చెప్పేసి మేము ప్రశ్నిస్తా ఉన్నాం. అలాగే క్షేత్రస్థాయిలో పర్యటనలకు వెళ్ళినప్పుడు చిన్న చిన్న తప్పిదాలు, సమస్యలను కూడా భూతత్వంలో చూపి మాట్లాడేటువంటి DEO గారు ఈరోజు 25 సంవత్సరాలుగా
1996 డిఎస్సి నుంచి ఈ రోజు వరకు నియామకం పొందినటువంటి పదోన్నతి పొందినటువంటి టీచర్లకు సంబంధించిన సర్వీస్ రెగ్యులరైజేషన్లు ఎందుకు చేయలేదు? అది మీ డ్యూటీ కాదా? మీ డ్యూటీ మీరు నిర్వహించలేనప్పుడు ఆ పోస్టులు ఎందుకు ఉన్నారని చెప్పేసి కూడా మేము ప్రశ్నిస్తున్నాం. అలాగే ఈరోజు జిల్లా వ్యాప్తంగా పర్యటనలకు వెళ్ళినప్పుడు ఎన్నో ప్రశ్నలు వేస్తున్నారు. మీ డిఓ కార్యాలయంలో తాగడానికి ఇక్కడ 100 మంది టీచర్లు వస్తే తాగడానికి నీళ్లు పెట్టారా? కనీసం హెడ్ మాస్టర్లు ఎంఈ వాళ్ళ సమావేశాలు జరిగితే వాడుకోవడానికి మరుగుదొడ్లైనా ఉన్నాయా? ఈ కార్యాలయం దగ్గరకు వస్తే మహిళలు పారిశుద్ధ్యం లేనటువంటి పరిస్థితుల్లో మరుగుదొడ్లకు ఎక్కడ వెళ్ళాలి? కాబట్టి ఈ డిఓ కార్యాలయంలోనే పారిశుద్ధ్యం లేదు, తాగడానికి నీళ్లు లేవు, మరుగుదొడ్లు లేవు. మీరు క్షేత్రస్థాయిలో వెళ్ళి టీచర్ల పైన జులుం ప్రదర్శిస్తారా అని చెప్పి మేము వారిని ప్రశ్నిస్తున్నాం. అలాగే డిఓ కార్యాలయంలో మీకంటూ ఒక జాబ్ చార్ట్ ఉందా? ఈ సంవత్సరం ఏం చేయాలి? 96వ సంవత్సరం నుంచి ఈ రోజు వరకు కూడా రెగ్యులరైజేషన్ లిస్టులు లేకుండా, సీనియారిటీ లిస్టులు లేకుండా మీరు పదోన్నతులు బదిలీలు చేపట్టేస్తున్నారు. అలాగే ఈరోజు టీచర్ల సర్దుబాటు చేయాలనుకుంటున్నారు. మరి సీనియారిటీ లిస్టులు లేకుండా ఇవన్నీ ఎలా చేపడతారు? ఎప్పటికప్పుడు అర్ధరాత్రులు చేసేటువంటి కౌన్సిలింగ్లో డబ్బులు ఎవరిస్తే వారి పేర్లు తారుమారు చేయడానికి అవకాశం ఉంటుందని, అవినీతిని ప్రోత్సహించడానికి అవకాశంగా ఉంటుందని మీరు ఈ నిర్లిప్తతను, నిర్లక్ష్యాన్ని ప్రదర్శిస్తున్నారని చెప్పి మేము ప్రశ్నిస్తున్నాం. అలాగే ఎస్టీయూ తరఫున ప్రధానంగా మేము డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు ఎవరైతే తమ పదోన్నతిని రద్దుపరిచి తమకు పూర్వస్థానాన్ని కేటాయించాలని కోరుకుంటున్నారో ఆ మహిళల పట్ల, టీచర్ల పట్ల మానవతా దృక్పథంతో వెంటనే ఉత్తర్వులు జారీ చేయాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాం. దీనికంటే అందరికీ చాలా సంతోషమే. పదోన్నతి అనేది రావడము, పని చేసుకోవడం చాలా ఇష్టం అందరికీ కూడా. అంటే అంచెలంచెలుగా ఎదిగేదానికి కూడా అవకాశం ఉంటుంది. కానీ అందులో కొంతమందికి వయసు రీత్యా, అనారోగ్యాల రీత్యా, కొన్ని కుటుంబ పరిస్థితుల కారణంగా కూడా చాలా దూర ప్రాంతాల్లో పనిచేయలేకపోవడము, ఇట్లాంటి కారణాల వల్ల రివర్షన్ అనేది కోరుకోవడం సబబే. ఆ రివర్షన్ కోరుకున్నటువంటి ఉపాధ్యాయులకు గతంలో ఉన్నటువంటి డిఓ వాళ్ళు కూడా సహృదయంతో వాళ్ళకి రద్దు చేసి ఆర్డర్స్ ఇవ్వడం జరిగింది. ఇప్పుడైతే ఎవరైతే ఆ విధంగా రివర్షన్ కోరుతూ బాధపడుతున్నారో ఆ ఉపాధ్యాయులు వాళ్ళకు వచ్చినటువంటి ఆర్థిక ప్రయోజనాలను కూడా మేము వెనక్కి ఇచ్చేస్తాము, మాకు ఆర్థిక ప్రయోజనాలు కూడా అవసరం లేదు అనేటువంటి ఉద్దేశంతో వాళ్ళు ఉన్నారు. వాళ్ళన్నీ కూడా వాటిని రద్దుపరిచి తిరిగి కట్టడానికి కూడా సుముఖంగా ఉన్నారు. కాబట్టి డిఓ గారు సహృదయంతో వారి యొక్క పరిస్థితిని ఆలోచించి వారి యొక్క రివర్షన్కి అనుమతించాల్సిందిగా కోరుతున్నాం. ప్రజా సమస్యల పరిష్కార వేదికలో భాగంగా అందిన అర్జీల పరిష్కారానికి సంబంధిత శాఖల అధికారులు సత్వరమే స్పందించాలని జిల్లా రెవెన్యూ అధికారి పుల్లయ్య పేర్కొన్నారు. శనివారం డిఆర్ఓ చాంబర్ నందు ప్రజా సమస్యల పరిష్కార వేదికలో అందిన అర్జీలపై తీసుకున్న చర్యలను శాఖల వారీగా జిల్లా రెవెన్యూ అధికారి సమీక్షించారు. ఈ సందర్భంగా జిల్లా రెవెన్యూ అధికారి మాట్లాడుతూ ప్రజా సమస్యల పరిష్కార వేదిక ద్వారా అందే అర్జీల పరిష్కారానికి ప్రతి శాఖలో ఒక బృందాన్ని ఏర్పాటు చేసుకుని త్వరితగతిన సమస్యలు పరిష్కారం అయ్యే విధంగా చర్యలు చేపట్టాలన్నారు. ఈ సమావేశంలో వామా పీడి రాజశేఖర్, డిఆర్డిఏ హౌసింగ్ పీడీలు తులసి, పద్మనాభం, డిఎస్పీ శ్రావణ్ కుమార్, ఇతర సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు. తిరుమల శ్రీవారిని ఈరోజు ఉదయం విఐపి విరామ సమయంలో గజల్ శ్రీనివాస్ దర్శించుకున్నారు. శ్రీవారి దర్శనార్థం తిరుమలకు విచ్చేసిన ఆయనకు ఆలయ అధికారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. అనంతరం రంగనాథ మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం చేసి స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. శ్రీమద్ భగవద్గీతని నేను గానం చేయడం జరిగింది. సుమారుగా ఈ భగవద్గీతని ప్రస్తుతం ఒక 25 భాషల్లో విడుదల చేసి వచ్చే సంవత్సరం జూలై 2025 సంవత్సరానికి శ్రీమద్ భగవద్గీతని 100 భాషల్లో, అంటే భారతీయ భాషలే కాకుండా ప్రపంచ భాషలన్నింటిలో కూడా 100 భాషల్లో భగవద్గీతను విడుదల చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నాము. రికార్డింగ్ ఇవాళ 18 భాషల్లో భగవద్గీతను రికార్డ్ చేసి స్వామివారికి
కృతజ్ఞతలు తెప్పుకుందామని తిరుమల రావడం జరిగింది. అతి త్వరలో శ్రీ ప్రధానమంత్రి మోదీ గారి చేతుల మీదుగా భగవద్గీతని 23 భాషల్లో లోకార్పణం చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నాము. ఇక గోవిందుడి యొక్క దయ. ధన్యవాదాలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.